కెనడాలోని టొరంటోలో ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సంబరాలు చాలా అద్భుతంగా జరిగాయి. వేదిక సమస్యల కారణంగా కొంచెం ఆలస్యంగా నిర్వహించినప్పటికీ ఈ వేడుకలకు 1000 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. ఓటీఎఫ్ మహిళా సమన్వయకర్తలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో పిల్లలు, కళాకారులు తమ ప్రతిభను చూపించారు. ముఖ్యంగా పిల్లలు చేసిన డాన్సులు, పాటలు, చిన్న స్కిట్టులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు మన సంస్కృతిని తరువాతి తరాలకు అందించడానికి ఉపయోగపడతాయని ఓటీఎఫ్ నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు ఐసిఐసిఐ బ్యాంక్ కెనడా సీఈఓ హిమదర్ మద్దిపట్ల, పికెరింగ్ ఎంపీ జునైటా నాథన్ వంటి ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ వేడుకలకు సహకరించిన స్పాన్సర్లకు, ముఖ్యంగా ఫుడ్ పార్ట్నర్ నవరస ఇండియన్ రెస్టారెంట్కు ఓటీఎఫ్ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఉచితంగా తెలుగింటి భోజనం అందించారు. చలి ఉన్నా 1000 మందికి పైగా తెలుగువారు కలిసి తమ సాంప్రదాయాన్ని నిలబెట్టేలా పాల్గొనడంతో ఈ దీపావళి వేడుకలు టొరంటోలో విజయవంతంగా ముగిశాయి.